ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారము. ఇప్పుడు మనం వచ్చేసి ఈ దేవాలయము, మీరు వీడియోలో చూస్తున్న దేవాలయం వచ్చేసి కాలారాం అంటారు. ఇది వచ్చేసి నాసిక్ లో తపోవనం అంటే పంచవతి ట్రిప్ వెళ్తాం కదా, త్రయంబకేశ్వరి, ఇలా ఆ నాసిక్ ట్రిప్ లో కాలారాం టెంపుల్ వస్తుంది. ఆ కాలారాం టెంపుల్ చాలా పురాతనమైంది, రాజుల చేత నిర్మించబడింది, చాలా పెద్ద ఆలయము. ఇందులో కాలారాం అంటే నల్ల రాముడు అని అర్థము. రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వారు ఇలా ఉంటారు, ఆంజనేయ స్వామి అలా ఉంటారు. ఇది చూడ్డానికి చాలా పెద్దది, చుట్టూ మండపం లాగా పెద్ద పెద్ద పిల్లర్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ గోపురం ఎత్తైన గోపురం ఉంటుంది, మెటికలు ఎక్కుకుంటూ పోవాల ఫ్రెండ్స్. టెంపుల్ ఎత్తులో ఉంటుంది. టెంపుల్కి వచ్చేసి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు, నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు ఈ టెంపుల్కి. చూడండి, ఇది వచ్చి ఆలయంలోకి మనం ప్రవేశించే ద్వారం అన్నమాట. ఆ ద్వారం దగ్గర గోపురం చూడండి, కింద సీలింగ్ డిజైన్లు. అప్పట్లో ఇది చాలా సంవత్సరాలైంది గుడి నిర్మించి, ఇప్పటికీ చాలా అందంగా చక్కగా ఉంది. ఏడే కానీ డ్యామేజ్ లేదు ఈ గుడికి సంబంధించి. ఇదో ఫ్రెండ్స్, ఇది గర్భగుడి ముందర చాలా విశాలంగా ఒక పెద్ద హాల్ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అదో రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వారు. పైకప్పు వచ్చేసి చాలా డిజైన్ గా చెక్కబడి ఉంటుంది. పిల్లర్ లేదు, ఏమీ లేదు, కడ్డీలు లేవు, కంకర లేదు. ఆ కాలంలోనే రాతితో ఎలా సెట్ చేసినారు చూడండి. ఎంత పెద్ద సీలింగ్, రౌండ్గా ఉంటుంది, డూమ్ లాగా. లోపల రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వారు. లైటింగ్ ఫోక్స్ పెట్టడం వల్ల నా కెమెరాకి సరిగ్గా క్లారిటీగా కనిపించలేదు ఫ్రెండ్స్. బయటకు వస్తే చుట్టూ ఇట్లా మంటపం, అప్పట్లో వచ్చిన వారు నిద్రించడానికి అనేసి చుట్టూ ఇలా మంటపం కట్టింటారు. ఎంతమంది అయినా పడుకోవచ్చు ఫ్రెండ్స్. అక్కడ ఒకటి పాత చెట్టు ఉంది, ఆ చెట్టును కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. బయట ఇలా ఎత్తు ఉంటుంది ఫ్రెండ్స్, గోపురము చాలా ఎత్తు ఉంటుంది. కాలారాం టెంపుల్ బాగా గుర్తుపెట్టుకోండి. మీరు షిరిడి నుండి నాసిక్ ట్రిప్, త్రయంబకేశ్వరు, పంచవతి, ఈ తపోవనము ఇలా ట్రిప్ వేస్తారు కదా, ట్రిప్ వేసినప్పుడు ఈ కాలారాం టెంపుల్ మర్చిపోకుండా చూడండి. ఇక్కడ చూడండి, బొమ్మలు అందంగా ఏనుగు బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్, లోపల రాముల వారికి అభిషేకం చేసినప్పుడు ఆ నీళ్లు వస్తాయి కదా బయటికి, ఆ నీళ్లు వచ్చింది అభిషేకం నీళ్ళకి అలా కట్టారు. ఇక్కడ వచ్చేసి శివలింగం ఉంటుంది ఫ్రెండ్స్. శివలింగము, జగద్గురువు, ఇలా చాలా మంది ఉంటారు. అది జగద్గురువు, ఆదిశంకరుడు, ఆంజనేయ స్వామి, ఇలా చాలా మంది మనం దేవుళ్ళను దర్శనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో మరొక 10 మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గుడికి తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ అందమైన శిల్పాలకి కొద ఉండదు ఈ టెంపుల్లో. కొత్తగా చూస్తున్న వారు ఈ ఛానల్ని లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ముగ్గెవరు చాలా అందంగా వేసినారు ఫ్రెండ్స్. ఆ హ్యాండ్ రైటింగ్ చూడండి ఎంత బాగుందో, జై శ్రీరామ్ అని రాసింది. ఓకే ఫ్రెండ్స్.